తమ పిల్లల్ని సన్మార్గంలో పెంచి పెద్ద చేయాలని తల్లిదండ్రులు కలలు కంటారు. కానీ ఇప్పుడు ఈ వార్త వింటే అసలు పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఆలోచింపజేసేలా ఉంది. క్రమశిక్షణతో మెలగాలని అమ్మ చెప్పే మంచి బుద్ధులు అలవర్చుకుపోగా తన స్వేచ్ఛకు ఆంక్షలు పెడుతున్నారనే నెపంతో తనయుడు ఓ తల్లిని కడతీర్చాడు. ఈ ఘటన అందరినీ బాధకు గురి చేస్తోంది. ఇటీవలే 10వ తరగతిలో 525 మార్కులు సాధించిన ఆ కుర్రాడు ఇప్పుడు జైలు పాలయ్యాడు. కొంతమంది మాత్రమే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఈ నెల 4న విజయనగరం జిల్లా రాజంలో మహిళ హత్యకు గురైంది. అదే రోజు ఆమె కుమారుడు సహా మారుతినగర్కి చెందిన మరో యువకుడు కనపడకుండా పోయారు. దీంతో మిస్టరీగా మారిన ఈ మర్డర్ కేసును పోలీసులు సీరియస్గా తీసుకొని 10 రోజుల్లో ఛేదించారు. స్పందనను ఆమె కొడుకే స్నేహితుడి సాయంతో కడతెర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చీపురుపల్లి పోలీసులు తెలిపారు. ఆ చనిపోయిన ఆమె కొడుకు 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. మొన్న పరీక్షలు రాశాడు. 525 మార్కులు కూడా వచ్చాయి. అయితే ఇంట్లో తల్లి ఎక్కువ కట్టుదిట్టంగా పెంచడం కూడా తప్పులాగే అనిపించింది కుర్రోడికి. ఈవెన్ కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కూడా ఒరే మా అమ్మ చాలా టార్చర్ పెడుతుంది, దాన్ని ఎలాగైనా సరే మేము లేపియాలరా అని స్నేహితుల దగ్గర కూడా అని అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. అయితే అదేవిధంగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. వాళ్ళ తండ్రికి వేరే స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా ఆ మిషన్ మీద వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. ఆ అబ్బాయి నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ అంటారు ఇంగ్లీష్లో పరిభాషలో. వాళ్ళిద్దరు ఆ క్రికెట్ ఆడే సమయంలో మొదట అబ్బాయి ఈ రెండో అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకున్నారు. తెలియజేసుకుని ఎలాగైతే ఏం చేయాలి ఎలా చేయాలంటే ముందు మా అమ్మని చేసేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నాడు. ఆయన కూడా నేను ఎలాగైనా సరే మాఫియాలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన కూడా అనుకున్నారు. అయితే దీనికి ఏం చేయాలని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ అమ్మ అప్పుడు ఇంట్లో లేదు. బాత్రూంలోనే ఎలాగైనా సరే మొదట మా అమ్మ కాలు కడుక్కోవడానికి బాత్రూమ్కే వస్తుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఇంటర్ చదివిన అబ్బాయి బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. వీళ్ళ అమ్మ రాగానే అక్కడ ఇద్దరు దాడి చేశారు.